ఎందుకు జరిగింది, దీని వెనక ఎవరున్నారు అనేది నేను చెప్తా ఇప్పుడు. ఒక్కసారి మీరు ఒక విషయం కామెంట్ చేయండి. సిబిఐకి చంద్రబాబు నాయుడు యొక్క స్కిల్ స్కామ్ కేసు ఒకవేళ ఇస్తే దానికి పర్యవసానం ఏంటి చెప్తా. అంటే ఎందువల్ల ఇస్తున్నారో చెప్తా, ఇస్తున్నారో లేదా అనేది కూడా. ఇవ్వడం కరెక్టా కాదు అదొక్కటి మీరు కామెంట్ చేయండి. కరెక్ట్ లేదా రాంగ్ అని మీరు కామెంట్ చేయండి. ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు స్కిల్ కేసు గురించి, అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. అయితే చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి కేసులు కానీ, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులు కానీ అనేకం ఉన్నాయి. దశాబ్దాల తరబడి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో ఆయన రావడం కేసులతో ఎంట్రీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు కూడా దశాబ్దాల తరబడి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన మీద కూడా రకరకాల కేసులు చిన్న చితక కలిపి ఇప్పుడు పెద్దవి చూసుకుంటే ఓటుకు నోటు కేసు ఉంది, స్కిల్ స్కామ్ కేసు, ఈ రెండు కూడా చాలా పెద్ద కేసులు ఉన్నాయి ఆయన మీద. జగన్మోహన్ రెడ్డి మీద అయితే చెప్పక్కర్లా, భారీ ఎత్తున ఒక పెద్ద లిస్టే ఉంది ఆయన దగ్గర. సిబిఐకి సంబంధించి, ఈడీకి సంబంధించి క్విడ్ ప్రోకోలని రకరకాల మళ్లింపులు జరిగాయి. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన కొడుకుగా ఉన్న కడప ఎంపీగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేశారని ఆయన బిజినెస్ ద్వారా. సో ఈ రకమైనటువంటి కేసులు ఎప్పుడైతే సిబిఐ చేతికి వెళతాయో అవి ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్టే. నెక్స్ట్ లెవెల్ కూడా ఒక 10 లెవెల్స్ ఒక్కసారిగా పైకి వెళ్ళినట్టు. అయినా కానీ సిబిఐ చేతిలో ఉన్నా కానీ కేవలం తన దగ్గర ఎంపీలు ఉండడం కారణంగా జగన్మోహన్ రెడ్డి ఆ కేసుల విషయంలో చాలా జాగ్రత్తగా బయటపడగలిగారు. ఏ రాజకీయ నాయకుడైనా అంతే ఈ దేశంలో. ఎంపీలు ఉన్న రాజకీయ నాయకుడికి వచ్చేటువంటి గౌరవం, ఎక్కువ మంది ఎంపీలు ఉన్న రాజకీయ నాయకుడికి వచ్చేటువంటి గౌరవం ఎవ్వరికీ దక్కదు. కేంద్రంలో మోడీ ఉన్నా, రాహుల్ గాంధీ ఉన్నా, ఎవరున్నా సరే మీకు ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ దేశంలో మీకు ఎంపీలు ఉండాలి. ఎంపీలు మీ దగ్గర ఉంటే మీ మీద స్కిల్ స్కామ్ ఉన్నా, మీ మీద అక్రమాస్తుల కేసు ఉన్నా, ఓటుకు నోటు ఉన్నా, మీ మీద ఏ రకమైనటువంటి కేసు ఉన్నా అవన్నీ కూడా రూపు మాపకపోయినా, అంటే మీరు బీజేపీలోకి వెళ్తే లేకపోతే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో కాంగ్రెస్లోకి వెళ్ళిపోతే వాషింగ్ మిషన్ లాగా పోతాయేమో. కానీ మీరు వెళ్ళలేని పరిస్థితుల్లో లోకల్ గా ఒక పెద్ద నాయకుడిగా, ఒక పెద్ద పార్టీకి హెడ్ గా, మాజీ లేదా ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉంటే మీకు పాజ్ అయిపోతాయి అవన్నీ, అంటే హోల్డ్ లో పడిపోతాయి అవన్నీ. అట్లాగే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసు హోల్డ్ లో పడింది. 2014 నుంచి 19 టైంలో ఓటుకు నోటు కేసు మీద కూడా చంద్రబాబు నాయుడు ఎఫెక్ట్ చూపించగలిగారు. అయితే ఇప్పుడు స్కిల్ స్కామ్ ని ఖచ్చితంగా సిబిఐకి ఇవ్వాలి అనేటువంటి స్ట్రాంగ్ ఫీలింగ్ లో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికోసం ఢిల్లీలో తనదైన శైలిలో ఆయన పావులు కదుపుతున్నారు. అంతేకాకుండా న్యాయస్థానాల ద్వారా జగన్మోహన్ రెడ్డికి ప్రతి విషయంలో సపోర్ట్ చేసేటువంటి ఒక స్ట్రాంగ్ లాయర్ ఉన్నాడు. ఆయన ద్వారా ఒక వాజ్యాన్ని, ఒక పిటిషన్, ఇంకొక ప్రజా ప్రయోజన వ్యాజ్యం, ఈ రెండు కూడా సుప్రీంకోర్టులో డైరెక్ట్ గా వేసేలాగా. ఎందుకంటే స్కిల్ స్కామ్ ఆల్రెడీ ఇప్పుడు సుప్రీంకోర్టులో నడుస్తుంది. బెయిల్ ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు నుంచి వచ్చాయి. ఇదేమి లోకల్ కేసు కాదు, ఇప్పుడు నేషనల్ కేసు అయింది. సో సుప్రీంకోర్టు ద్వారా ఈ అంశాన్ని సిబిఐకి అప్పచెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో వాళ్లే అధికారంలోకి వచ్చారు. ఎవరి మీద అయితే స్కిల్ స్కామ్ జరిగిందో, ఎవరి మీద అయితే స్కిల్ స్కామ్ జరిగిందని ఆరోపణలు చేస్తూ మా ప్రభుత్వం మేము అరెస్టులు చేసి నిజానిజాలు బయటికి రాబట్టాము, వాళ్ళే ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు నాశనం చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు గనక కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐకి కేసుని ఇస్తే ఇందులో నిజానిజాలు బయటకు వస్తాయి, లేదంటే ఇవన్నీ రూపం మారిపోతాయి అనేటువంటి అంశంతో సుప్రీం కోర్టుకి వెళ్ళబోతున్నారు జగన్మోహన్ రెడ్డి కానీ, ఆయన లాయర్ కానీ వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇది కరెక్టా కాదా, ఇందాక అడిగాను నేను. సిబిఐకి ఇవ్వటం స్కిల్ స్కామ్ కరెక్టా కాదా అనేది మీరు కామెంట్ చేయండి. కరెక్ట్ లేదా రాంగ్ అని ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియాలి.